జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మళ్ళీ ఓదార్పు యాత్ర మొదలు పెట్టాడు. గుంటూరులో మా అంబటి రాంబాబు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఎట్లున్నావు అమ్మా అని చెప్పి ఓదార్చడానికి రెడీ అయిపోయాడు. అసలు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడన్నా ధైర్యం ఉంటే ఈ ఓదార్పు యాత్ర లాపి రేపు ఎల్లుండి పెట్టుకుని ఈ రోజున్న టైం ని కల్తీ లడ్డు గురించి మాట్లాడుంటే జనాలు కాస్త ఆలోచించేవాళ్ళు. లేదు, ఓదారుస్తానే ఉంటాడు. అసలు అంబటి రాంబాబు అన్న మాటలకి జగన్మోహన్ రెడ్డి కనీసం పార్టీ హెడ్ కింద బాధ్యత తీసుకుని సారీ చెప్పాడా? అంబటి రాంబాబు ఫ్యామిలీని ఓదార్చడానికి జగన్మోహన్ రెడ్డి పర్యటన, ఇదొక గ్రేట్ న్యూస్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో. ఆ పర్యటన కూడా ఎంత సాఫీగా సాగుతుందో ఒకసారి మనం ఆలోచించుకుంటే, గుంటూరు మిర్చి హాట్కి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి. నేను ఇంకేంటి మిర్చి రైతులకు అండగా నుంచోని టిక్కీలు ఎత్తుకెళ్ళిపోయారు. గుర్తుందా? జగన్మోహన్ రెడ్డికి ఒక స్టైల్ ఉంటుందండి. ఎక్కడెక్కడ ఏ విషయం గురించి వెళ్తాడో ఆ విషయంకి వెళ్లే ముందు ఏదైనా విషయానికన్నా డెంట్ కొట్టాలి, లేకపోతే వెళ్లే దారిలో కొన్నన్నా జరగాలి. గుంటూరు మిర్చి హాట్కి వెళ్తే టిక్కీలు ఎత్తుకెళ్ళిపోయారు. దాని తర్వాత నాగమల్లేశ్వర విగ్రహానికి వెళ్ళి దండేసి వస్తా అన్నాడు బెట్టింగ్ రైడ్ కి, ఇంకా తలెక్కిచ్చేసాడు. తర్వాత మామిడికాయ రైతులు పరామర్శిస్తున్నాడు, మామిడికాయలు తొక్కిచ్చేసాడు. అదంతా కాకుండా తోతాపురం మామిడికాయలాగా మా జగన్మోహన్ రెడ్డిని నలిపేశారు. వద్దు 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 అని వాచ్లు కూడా జేబులో పెట్టుకుని జాగ్రత్త పడిన సన్నివేశాలు అందరూ చూశారు. దాని తర్వాత మనం అర్థం చేసుకుంటే ఉల్లి రైతుల కోసం వెళ్ళి పోరాడుతున్నాడు, ఉల్లిపాయ తోటనే తొక్కుంటా నుంచుని పోతారు. తర్వాత మనం పొగాకు రైతుల్ని పరామర్శిస్తాను వెళ్తాడు. పొగాకు రైతులకు వెళ్లే దారిలో బ్యారిగేట్లు ఎత్తేస్తారు, గొడవలు చేస్తారు. అండ్ అక్కడ కూర్చుని పొగాకు రైతు ఎంత ఖరీదు ఎంత అని అప్పటికప్పుడు అడుగుతాడు. నో ప్రిపరేషన్ ఎట్ ఆల్. మా యాత్రలకి ప్రిపరేషన్ ఉండదు. ఇది జగన్మోహన్ రెడ్డి నైజం. డ్యామేజ్ ఈజ్ ఈక్వల్ టు జగన్మోహన్ రెడ్డి యాత్ర, న్యూసెన్స్ ఈజ్ ఈక్వల్ టు జగన్మోహన్ రెడ్డి యాత్ర.